ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. నిత్యపారాయణ గ్రంథం భగవాన్ వెంకయ్య స్వామి లీలామృతం. ఈరోజు ఎపిసోడ్లో మనం స్వామికి ఉన్న బిరుదులు: నిర్భయుడు, సర్వాంతర్యామి, కోటి లింగాల పూజ, వీటి గురించి చెప్పుకుందాం. నిర్భయుడు. శ్రీ స్వామివారు కొన్నాళ్ళు సేద్యం పనులు చేశారు. మళ్ళీ పెంచుల కోనకు పోయి అక్కడ ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నారు. అసలు అక్కడ నర సంచారమే ఉండదు. పులులు, ఎలుగుబంట్లు తప్ప ఇంకేమీ కనిపించని ప్రాంతం అది. ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు ఒక దాసరి అతను ఒక మాదిగా ఆయన తప్పెట కొట్టుకుంటూ అడవిలో జంతువులు దగ్గరికి రాకుండా వీళ్లతో కూడా పూజారి నైవేద్యం ఎత్తుకొని ప్రాణాలు పిడికిట్లో పెట్టుకొని నైవేద్యం పెట్టి వెళ్ళేవారు. స్వామి అక్కడ కనిపిస్తే కొంచెం నైవేద్యం పెట్టేవాళ్ళు. నీవిక్కడ ఒంటరిగా ఎలా ఉంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగితే స్వామి నాకేమి లేయ్యా అని సమాధానం ఇచ్చేవారు. ఇలా కొంతకాలం తరువాత నాగుల వెల్లుటూరు చేరి సేద్యం చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళు తమాషాకు ఏదైనా అడిగినప్పుడు సమయానికి తగిన మాటలు మాట్లాడి అందరినీ నవ్వించేవారు. ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు వీధి మండపం మీదకి ఎక్కబోతుంటే ఆ ఊళ్ళో కూచి చిన్నారపు నాయుడు మాలామాదిగ కూడు తిని మంటపం ఎక్కుతావా, దిగిపో అని గట్టిగా అరిచాడు. స్వామి దిగి ఇంటికి పోలేదు. ఆ ఊరే విడిచి వెళ్ళిపోయారు. అది మొదలుకొని ఆ ఊరి పొలిమేరల్లో అడిగే పెట్టలేదు. స్వామి అంత పట్టుదల గల మనిషి. బస్సులో ఎప్పుడైనా ఆ ఊరి మీదుగా వెళ్ళవలసి వస్తే ఇంకా 2 మైళ్ళ దూరం ఉండగానే స్వామి దుప్పటి 4-5 పొరలు వేసి తలకు చుట్టుకునేవారు. కనీసం ఆ గ్రామ సరిహద్దులు దాటే వరకు ఆ గ్రామంలో శ్వాస కూడా తీసుకునేవారు కాదు. అంత పట్టుదల మనిషి. ఊరి పొలిమేర దాటి 2 మైళ్ళు పోయిన తర్వాత దుప్పటి తీసేవారు. అప్పుడు ఆయన వయస్సు 30 సంవత్సరములు. ఆ వయస్సులో స్వగ్రామము వదిలి 3 సంవత్సరములు పెంచుల కోనలో ఉన్నారు. స్వామి అప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నీ సంచరించారు. పెంచుల కోన, తిరునాలపుడు, నాగుల వెల్లటూరు వారికి కోనలో స్వామి కనిపించినప్పుడు ఊరికి రమ్మని బ్రతిమిలాడినా ఇప్పుడు ఎలా వచ్చేది? తప్పై ఉండలేదా? తీగలు అడ్డం రావా? ఉపయోగం లేదు, రాను వీలు కాదు అని చెప్పి తప్పించుకునేవారు. తిరునాళ్లకు వచ్చిన ఊరివారు వాళ్ళ భవిష్యత్తును అడిగి చెప్పించుకునేవారు. అప్పట్నుంచి పిచ్చి వెంకయ్య అనేది విడిచిపెట్టి వెంకయ్య స్వామి అని పిలవనారంభించారు. ఈ విధంగా 3 సంవత్సరాలు జరిగింది. స్వామి ఒకరోజు గోనెపల్లె చెరువులో ఉంటే లక్ష్మీదేవి నా చేయి చూడమని అడిగిందట. స్వామి నీవు నా దగ్గరకు రాకూడదు అంటూ ఆమెకు దొరకకుండా వెళ్ళిపోయారు. ఇంకొక రోజు గోనెపల్లి చెరువుకు నీళ్లు వచ్చే పెంచలవాగు దగ్గర చేలో ఉంటే బయట కుమ్మర మహాలక్ష్మి పేలు చూస్తారమ్మని బ్రతిమలాడిందట. స్వామి నాకెందుకు చూచేది వద్దంటూ ఆ చెరువు అంతా త్రిప్పి దొరకకుండా వెళ్ళిపోయారట. సర్వాంతర్యామి. స్వామివారు తర్వాత కొన్నాళ్లకు ఒక పుర్రెకు, అంటే మనిషి పుర్రెకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఒక తాటి తడప కట్టి చేతితో వేలాడేటట్టు పట్టుకొని ఏదోదో కొనుక్కుంటూ ఊరూరా పొలాల్లో తిరుగుతున్నప్పుడు ఒంటరిగా ఎదురైన వారు భయపడేవారు. ఆయన్ను చూసి భయంతో పరిగెత్తేవారు. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఊరికి ప్రయాణమై వెళుతుండగా స్వామివారికి ఎదురై ప్రక్కకు తొలుగుతూ మీరు పోయే ఇంటి దగ్గర తలకొమ్మ విరిగి పడుతుంది, జాగ్రత్తగా పోవాలని జాలిగా అన్నారు. వాళ్ళు ఆ మాటలు విని వాళ్ళు వెళ్ళే ఇంటి వాకిలి ముందు వేప చెట్టు ఒకటి ఉంది, ఆ కొమ్మ విరిగి పడుతుందేమోనని అనుకుంటూ ఊళ్ళోకి వెళ్ళారు. వీళ్ళ బంధువులు ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ఇంటి ముందున్న వేప చెట్టు చూస్తూ జాగ్రత్తగా లోపలికి వెళ్ళారు. తీరా చూస్తే ఆ ఇంట్లో అందరూ పెద్దగా ఏడుస్తున్నారు. ఏమై ఉంటుంది అని ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ ఇంట్లో ఒక పిల్లవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడు 3 కుటుంబాలకు వారసుడు. అందరికీ కలిపి ఒక్కడే మగపిల్లవాడు. అంటే
స్వామి చెప్పినట్లు ఆ కుటుంబంలో తలకొమ్మ వంటివాడు చనిపోయాడు. ఈ విషయం బంధువుల ఇంటికి వస్తున్న భార్యాభర్తలకు స్వామి ముందే హెచ్చరించారు. అంటే ఆయన సర్వాంతర్యామి, ఆయనకు తెలియనిది ఏదీ లేదు. మనందరికీ కలిగే మంచి చెడ్డలు మనకంటే ముందుగా స్వామికే తెలుస్తాయి. అదే ఆ భార్యాభర్తలు ఏమిటి అని వివరం అడిగి ఉంటే ఎలా ఉండేదో. స్వామి లీలలు కడు విచిత్రము. ఆయన నటనా సూత్రధారి. ఎప్పుడు ఏమి చేస్తారో వారికే ఎరుక. స్వామి ఈ విధంగా 1.5 సంవత్సరాలు పొలాల్లో తిరిగారు. ఆ తర్వాత కొద్ది రోజులు తూర్పు కంబంపాడు దగ్గర నాగుల వెల్లటూరు పొలంలోంచి వచ్చిన నల్లవాగు కంబంపాటి మీదుగా ఉలవపల్లి పొలము గుండా ఏటిలో కలుస్తుంది. కంబంపాటి దగ్గర కొన్నాళ్లు వాగు పొడవునా నీళ్లకు అడ్డుకట్టలు వేసి దుత్తతో అవతలకు పోసేవారు. ఈ విధంగా చాలా రోజులు ఉన్నారు. ఆ వాగులో చుట్టుప్రక్కల కంప, చీకు, తాటిమట్టలు ఏమి దొరికినా తెచ్చి నీళ్ల మీద తగులబెట్టి మంట మండేటప్పుడు మంటకు ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు నీళ్లు అవతలికి పోసేవారు. ఆ వాగులో ఏటి దాకా అంతటా స్వామి వేసిన కట్టలే. ఆ చుట్టుప్రక్కల కంప, చీకు లేకుండా చేశారు. ఆ విధంగా అక్కడ 2 సంవత్సరాలకు పైగా ఉన్నారు. ఇది చూసిన ప్రజలు ఈయనకి పిచ్చి బాగా ఎక్కువైంది కాబట్టి ఏదేదో తగలబెడతారు, ఏదేదో చేస్తూ ఉంటారు అనుకునేవారు. కానీ శ్రీ స్వామివారు దీని గురించి ఈ క్రింది విధంగా వివరణ ఇచ్చారు. ఇది ఉత్తర సముద్రం నుండి దక్షిణ సముద్రం వరకు జపం చేస్తూ పోస్తుండలేదా అని చెప్పారు. ఈ విధంగా స్వామి 2 సంవత్సరాలకు పైగా ఆ ప్రాంతంలో చేశారు. ఆ తర్వాత ఉదయగిరి తాలూకా దుత్తలూరు కమ్మవారిపాలెం దగ్గర పొలం అంతా కొత్తగా బాగు చేసుకున్నారు. పొలాల్లో చెట్లు కొట్టి మొక్కలు తీసిన చేలల్లో కంప అంతా తగులబెడుతూ ఉండేవారు. అది కపిలకాలం, అంటే పెద్ద పెద్ద బావులలో నీరు చేలల్లో తోడి పోసే రోజులు. ఆ పని చేసే వాళ్లతో కలిసి వెళ్ళి ఆ పని చేస్తూ తెగిపోయిన పెద్ద పెద్ద మోకు ముక్కలు అన్నీ తెచ్చుకొని ఒక్కొక్కటి కాల్చుకొని భుజం మీద వేసుకొని ఆ పొలం అంతా తిరిగి అక్కడ ఉన్న కంప అంతా తగులుబెట్టేవారు. ఆ విధంగా దుత్తలూరు, నర్రవాడ, లక్ష్మీపురం ఊళ్ళల్లో ఉన్న పొలంలో ఎక్కడా చీకు లేకుండా తగులుబెట్టారు. ఒకరోజు లక్ష్మీపురంలో ఊరి బయట బ్రహ్మాండమైన చింతమాను స్వామి కంటపడింది. అది చూసి ఎంతో సంతోషంతో దానికి తొర్రబడి ఉంటే ఆ తొర్రలో నిప్పు వేశారు స్వామి. ఆ రాత్రికి ఆ చెట్టు పెద్ద మంటతో కాలుతుండేసరికి ఆ గ్రామ ప్రజలు అమ్మో ఏదో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఆ మంట వేడికి వీలుగాక ఎవరూ దగ్గరికి పోలేకపోయారు. ఇది ఎవరి పని అయి ఉంటుంది అని ఆలోచించి ఇంకెవరిది, ఆ పిచ్చి వెంకయ్య చేసి ఉంటాడు అని నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు పొద్దుట కూలిపోయిన కొమ్మలు చల్లారాయి. ఇది ఆ పిచ్చాయన చేసిన పనే అని కొందరు కలిసి కమ్మవారిపాలెం వచ్చి అక్కడ ఉన్న పెద్దలతో ఈ పిచ్చాయన మా ఊళ్ళో సుమారు 10 బండ్ల కట్టెలు అయ్యే చింతమాను తగలబెట్టాడు, మాకు అందుకు తగిన న్యాయం చేయమని అడిగారు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలైన నాయుడోరి అనంతప్ప నాయుడు, హనుమంతు నాయుడు వాళ్ళు ఆయన ఏమైనా తెలిసి చేశాడా ఏమిటి, ఏదో పిచ్చిలో చేశాడు, ఆయన దగ్గర ఏముంది, మేము అతనికి భయం చెబుతాం, ఇంకొకసారి అలా చేయవద్దు అని చెబుతాం, మీరు వెళ్ళండి అని వాళ్ళను సముదాయించి పంపించారు. ఆ తర్వాత స్వామిని ఆ పెద్దవాళ్ళు చింత చెట్టు ఎందుకు తగులు పెట్టావు అని అడిగితే ఆ చింత చెట్టు తగులుకున్న కాడబట్టి బంగారు కురుకులు పుట్టినాయి అన్నారు స్వామి. అది విని వాళ్ళు ఆశ్చర్యంతో ఇదేమి పిచ్చిరా నాయనా అనుకుంటూ నవ్వుకొని ఇంకెప్పుడు చింతమానులు ఇలా తగులు పెట్టవద్దని మందలించి వెళ్ళారు. స్వామి ఇలా కంప తగులబెట్టడం, వాళ్లతో కలిసి మోటబావుల వద్ద నీళ్లు తోడటం, పిచ్చితనంతో ఏదేదో చేస్తున్నాడు అనుకున్నారు. కోటిలింగాల పూజ. స్వామివారు గుండం వేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకు స్వామి కట్టెలు, మొద్దులు, కంప అన్నీ తీసుకువచ్చి ఎందుకు ఇలా తగలబెడుతున్నారు అంటే, అయ్యో ఇది కోటిలింగాల పూజ కదయ్యా, మనం చేస్తే అన్నీ సరిపోతుండలేదా, అందరి కోసం కదయ్యా చేసేది, నేనేమైనా అబాపురిగా చేస్తున్నానా, పైవాళ్ళందరూ బాగా చూసుకోవడానికి చేసేదే కదయ్యా అనేవారు. అంటే
ఆయా ప్రాంతంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండడం కోసం గుండం వేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి పాపకర్మలను ఆ అగ్నిగుండానికి ఆహుతులుగా సమర్పించేవారు. దాని వలన ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యేది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగేవి కావు. ఇలా స్వామి గుండం వేస్తే వాస్తుదోషం ఉంటే వాస్తుదోషం తొలగిపోయేది. ఆలయంలో వేస్తే ఆ ఆలయానికి ఉన్న దోషం తొలగిపోయేవి. గ్రామ సరిహద్దులలో వేస్తే ఆ గ్రామానికి ఉన్న అరిష్టాలు తొలగిపోయేవి. ఇలా స్వామి ఆయా ప్రాంతాల అవసరాల కోసం, ఆ ప్రాంతాల సుభిక్షం కోసం గుండం వేసేవారు. వారిని నిరంతర అగ్నిహోత్రులు అంటారు. స్వామి ఎల్లప్పుడూ నిప్పుతాడుతో గాని లేదా గుండం వెలిగించి గాని అగ్నిహోత్రాన్ని కలిగి ఉండేవారు. ఇలా నిరంతరం అగ్నితో సంచరిస్తూ ఆ ప్రాంత శ్రేయస్సు కొరకే గాక వచ్చిన వారికి వ్యాధులు నయం చేయడం కోసం మంత్రించడం, సమస్యలతో వచ్చిన వారికి చీటీలు వ్రాసి వేలిముద్రలు వేసి ఆశీర్వదించడం, ప్రశ్నలు చెప్పడం, బాగోగులు చెప్పడం అన్నీ కూడా ఈ అగ్ని సాక్షిగా చేసేవారు. అంటే స్వామి నిరంతర పూజ ఆ అగ్నిహోత్రులకే అన్నమాట. ఆ పరమాత్ముడు చేసే పూజ ఈ కోటిలింగాల పూజ. ఎవరైతే ఆ భావనతో అగ్నిగుండం దగ్గరికి వచ్చి తమ శక్తి కొలది సమిధలు సమర్పిస్తారో వారు కోటి లింగాలకు పూజ చేసినట్లు అవుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాతి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదులు, యోగదాయకుడు, జలయజ్ఞం, బ్రహ్మవాక్కు గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.